మాకు ఇలా ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. బహుశా ఇంతకుముందు మోహన్ రెడ్డి నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాట్లాడుతున్నప్పుడు బహుశా ఆయన టీవీ మీద కూర్చుని మరి ఏ ప్యాలెస్లో ఉన్నారో తెలియదు, కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చూసారా, నేను ఎప్పుడో ఎగ్జామ్ అయిపోయి 9 నెలల తర్వాత మొదలుపెట్టి ఇది చేస్తే ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పుకుంటోందని. బట్ నేను ఇందాకే చెప్పినట్టు సమాధానం ఆయనకు కాదు, అభ్యర్థులకో రాష్ట్ర ప్రజలకో లేకపోతే ప్రశ్నిస్తున్న మీడియాకో చెప్పినట్టు. బట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇందాక విద్యాసాగర్ గారు లేవదీసిన పాయింటే, ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఆయన యాగి చేయడము, ముఖ్యమంత్రి గారు లేకపోతే నిన్న మళ్ళీ లోకేష్ గారు ఛాలెంజ్ చేసినట్టు ఛాలెంజ్లు చేయడం జరిగాయి. కానీ ఆయన ఏ ఛాలెంజ్కి నిలబడలేదు. ఎందుకని? ఆయన అలా రేస్ చేస్తాడు, సైడ్ అయిపోతాడు. దాని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది, దాని మీద ప్రభుత్వం సమాధానం చెప్పుకోవడమో వివరణ ఇచ్చుకోవడమో కేసులు పెట్టుకోవడం ఏదో జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాగి ఆపరు, ఆ డ్రామా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎపిసోడ్స్గా. సో ఇదే ప్యాటర్ను చూడబోతున్నామా మళ్ళీ వచ్చే ఎన్నికల దాకా ఆంధ్రప్రదేశ్లో? కృష్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు విద్యాసాగర్ గారికి, అలాగే పెద్దల బాబ్జీ గారికి, వీక్షకులందరూ కూడా శుభోదయం. నమస్కారం. నిస్సందేహంగా మీకున్న అనుమానమే నిజం కాబోతుంది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. రాబోయే 2029 ఎన్నికల వరకు కూడా ఇలాంటి అంశాన్ని ఇదే విధంగానే బురదజల్లే కార్యక్రమాన్ని చేపట్టి పదే పదే అతని దగ్గర ఆధారాలు ఉండవు, కానీ ఏదో విధంగా బురద జల్లుతూనే ఉంటాడు. అదే విధంగానే ముందుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో ముందుకెళ్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, వచ్చే పెట్టుబడుల గురించి కావచ్చు, భోగాపురం అల్లూరు సీతారామరాజు గారి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క విశిష్టత గురించి కావచ్చు, లేకపోతే పోలవరంలో జరిగే పనుల వేగవంతం గురించి కావచ్చు, అమరావతిలో జరుగుతున్నటువంటి విషయాల గురించి కావచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న 13వ తారీఖు నాడు సీడ్ యాక్సెస్ రోడ్డు, ఆ స్టీల్ బ్రిడ్జి 2 ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూసుకుంటా ఉంటే సోషల్ మీడియాలో 13వ తారీఖు గనక ఈ 2 గనక ప్రారంభోత్సవం అయితే మేము అధ్యేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి చాలా మంది సవాళ్లు కూడా విసిరారు. కానీ చూసిన తర్వాత ఈరోజు వాళ్లే ముక్కను వేలేసుకొని ఇది కదా చంద్రబాబు నాయుడు గారు అన్న విధంగా వాళ్ళు మాట్లాడుకోవడం కూడా జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఆలోచించే దానికంటే 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందనే దాని గురించి దృష్టిలో పెట్టుకొని ఆలోచించుకుంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పిచ్చాడు, నిస్సందేహంగా చెబుతున్నాను, వాళ్ళ ఉద్దేశం నాకైతే అర్థమవుతుంది. ఆ పార్టీ వాళ్ళకి సాగర్ గారు కోపం వస్తే నేను చేయలేను, కానీ వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పిచ్చాడు చేత ఇట్లానే మాట్లాడించాలి, ఇలానే పర్యటన చేయాలనే నిర్ణయానికి వచ్చారేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ విషయ పరిజ్ఞానం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళేమో ఒక విషయాన్ని ఎత్తుకుంటే దాంట్లో కూలంకుషంగా అసలు లోతుపాతులకు వెళ్ళేసి ఏంటిది మనం మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, లేదా మన సభ్యుల చేత మాట్లాడించడానికి అవకాశం ఉందా లేదా న్యాయస్థానానికి వెళ్తే మనకి ఏదైనా అనుకూలంగా వస్తాయి అనే ఆలోచన వాళ్ళకైతే లేదు. ఏదో విధంగా బురద చల్లాలి, ప్రస్తుతం జరిగే పనుల విషయం గురించి కావచ్చు, లేదంటే ఇందాక మీరు ప్రస్తావించినటువంటి గ్రూప్ 1 బాబ్జీ గారు కూడా ప్రస్తావించారు, గ్రూప్ 1కు జరిగినటువంటి అవకతవకల గురించి కావచ్చు, వాళ్ళకి ముందే ఉప్పందింది. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఉన్నారు, దాంట్లో అనుమానమే లేదు, ఉప్పందింది. కాబట్టి ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ యొక్క డిఎస్సి అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. చాలా పారదర్శకంగా 42,000 ప్రశ్నలను ఒక బ్యాంక్ గా ఏర్పాటు చేసేసి ఎవరికి వస్తాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో పరీక్షలు చాలా కంప్యూటర్ బేస్డ్ గా నిర్వహించిన దాంట్లో మొట్టమొదట పేపర్ లీకేజీ అన్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, అసలు పేపరే లేని చోట పేపర్ లీకేజీ అన్నాడు అంటే వాళ్ళ అవగాహన ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే కోనశేఖర్ కావచ్చు, జైన్ గారు కావచ్చు, లేదంటే భరణి గారు కావచ్చు, వచ్చేసి 27 మంది అభ్యర్థులు ఏదైతే వ్యక్తం చేశారో వాళ్ళ వివరాలతోటి ఎందుకు వాళ్ళకి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అర్హత ఏంటి, ఏ ప్రాతిపదికన తీసుకున్నాం, ఎంతమందిని తీసుకున్నాం ఏంటని చెప్పని వాళ్ళ వివరాలు చెప్పిన తర్వాత ఇకేమి మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏమి ఎత్తుకున్నారు, లేదు క్రీడా కోటాలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు, దానికి ఇదిగో వీడియో ఆధారం ఉంది అని చెప్పని ఒక రికార్డెడ్ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని పట్టుకుంటే ఏం తేలిందా అంటే నందిగం సురేష్ అనుచరుడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, మాజీ బాపట్ల లోక్సభ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ, నందిగం సురేష్ అనుచరుడు ఆ ఫోన్ మాట్లాడినట్టు అతన్ని ట్రేస్ చేసేసి అతను చేసినటువంటి తప్పుల్ని దృష్టిలో పెట్టుకొని అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళేమో ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, ఓ బురద చల్లుతారు,
వీళ్ళు ఏంటంటే అది తుడుచుకునే కార్యక్రమంలో వీళ్ళు చేస్తున్న అభివృద్ధి గురించి కావచ్చు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి కావచ్చు, ప్రారంభోత్సవాల గురించి కావచ్చు, లేకపోతే శంకుస్థాపనల గురించి కావచ్చు, ఈ మాట్లాడుకునే అవకాశం లేదు. ఒక ఉదాహరణ అండి, మొన్న ఇప్పుడు బాబ్జీ గారు ఆ ప్రాంత వాసి కాబట్టి అడుగుతున్నాను నేను. భోగాపురం అల్లూరు సీతారామరాజు గారు అంతర్జాతీయ విమానాశ్రయానికి అన్ని అద్భుతాలు ఉండి అంత గొప్పగా చేసి ఈ రోజు సందర్శకులు కూడా విపరీతంగా రాబోయే ఆ యొక్క విమానాశ్రయానికి 1వ తారీఖు నాడు, ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 13,000 మంది నృత్య వాళ్ళందరూ దింసా నృత్యం ద్వారా వరల్డ్ రికార్డుకి ఎక్కిన తర్వాత ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్కి ఎక్కే అంశాన్ని వాళ్ళు ఎత్తుకొని అంత గొప్పగా చేస్తున్న ఆ ప్రాంతంలో 30వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇవ్వటం ఏంటండి? నిస్సందేహంగా ఈ తింగరోడు ఏదోడు మాట్లాడతాడు, మామూలుగా అతను మళ్ళీ ట్రోల్ అవుతాడు కాబట్టి మనకి ఇది మంచి అవకాశం అని చెప్పని వీళ్ళు అతనికి అట్లాంటి అవకాశాలు ఇస్తున్నారు. అంటే మీరు చెప్పేది బహుశా మహాభారతంలో కృష్ణుడు శిశుపాలుడు ఆ కాన్సెప్టా? అంటే శిశుపాలుడు దాటిపోయాడు. శిశుపాలుడు 100 తప్పులు వాళ్ళ మేనత్తకి ఇచ్చినటువంటి కృష్ణ భగవానుడు వాళ్ళ మేనత్తకి ఇచ్చినటువంటి అభయాన్ని దృష్టిలో పెట్టుకొని 100 తప్పులను కాపాడుకుంటూ ఆ 100 తప్పులు కూడా మామూలుగా వీళ్ళు రాజసూయాగం చేసి ఎవరికి ప్రథమ తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు భీష్మాచార్యుడి యొక్క ఆలోచనతోటి ఆయన కంటే శ్రీకృష్ణ భగవానుడి కంటే మనకు గొప్పవాళ్ళు ఎవరున్నారు, ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వమన్నప్పుడు అగ్రతాంబూలం ఇచ్చి ఆయన కూర్చోబెట్టినప్పుడు శిశుపాలుడు మాట్లాడినటువంటి ఆ 100వ తప్పు పూర్తవంగలోనే ఆ సుదర్శన చక్రం ద్వారా అతన్ని సంహరించడం కూడా జరిగింది. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని తప్పులు చేయించాలని చూస్తోంది, సో దట్ ఏంటి అతను ఎక్స్పోజ్ అవుతాడు ప్రజల ముందని. కానీ దీన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడా జగన్మోహన్ రెడ్డి? నిస్సందేహంగా మీరు అతను తెలియగలాడు అనుకుంటున్నారా? మీరేమన్నా కాదా? రాజకీయ నాయకుడు తెలివిగలాడు కాకుండానే రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడా? అంతకుముందు ఎంపీ అయిపోయాడా? అంటే ఋషి గారు 43,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసిన తర్వాత అతని మీద అన్ని అభియోగాలు అతని మీద ఉన్న తర్వాత అతని కుటుంబ చరిత్ర, తాత చరిత్ర, ముత్తాత చరిత్ర, తండ్రి చరిత్ర, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇదే ప్రజలు 2012లో ఉప ఎన్నికల్లో అతనికి దాదాపు 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కట్టబెట్టి, అంటే కొండా సురేఖను ఇక్కడికి వచ్చేతలకి త్రిమూర్తులు గెలిచారు తప్ప మిగిలిన ఊరు గెలవని ప్రదేశాలలో తర్వాత 67 స్థానాలు ఇచ్చేసి మళ్ళీ 151 స్థానాలు ఇదే ప్రజలు ఇచ్చారంటే అతను ఏమనుకుంటున్నాడు? మనం ఏం చెప్పినా ఈ జనం వింటారు, ఈ జనానికి ఆలోచించే శక్తి లేదు, నా కుటుంబ చరిత్ర తెలుసు, నా చరిత్ర తెలుసు, నా తండ్రి చరిత్ర తెలుసు, నా తండ్రిని ముఖ్యమంత్రిని చేశారు, నన్ను ముఖ్యమంత్రిని చేశారు, వీళ్ళది ఏముందని చెప్పి అనుకుంటున్నాడండి. నేనేం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నాడండి. ఒక్క నిమిషం అంకమరావు గారు, మీరే మాట్లాడదురు కానీ విద్యాసాగర్ గారు అడిగారు, ఆయనకు ఒక్క నిమిషం ఇస్తాను. విద్యాసాగర్ గారు, పర్లేదు కాదు అమాయకుడా, తెలివైనవాడా, సూపర్ స్మార్ట్ అన్న దాంట్లో మీకు ఏదో